ఇదిలా ఉంటే మారుతి మహాలక్ష్మి వ్యాఖ్యలపై స్పందించారు మొదటి భార్య కుమారుడు దత్తాత్రేయ. మారుతి మహాలక్ష్మి ఆరోపణలు అవాస్తవమని, కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు. మారుతి మహాలక్ష్మితో తమకు భేదాభిప్రాయాలు లేవు అంటున్నారు దత్తాత్రేయ. మాకు ఆమె తల్లి, మాకు సవి తల్లి తల్లి ఆ స్థానంలో ఉంది కాబట్టి తల్లి, మేము ఆమెను గౌరవిస్తాము. మాకు ఆమె తల్లి, మేము అలాంటి ఏం చేయము. ఎక్కడేం కాణిపాకం ప్రమాణం మీద చేస్తాం. మేము అలాంటి వ్యక్తులు కాదు. ఆమె మేము తల్లిగానే మేము భావించుకుంటాను, కానీ ఇంకొకటి ఉద్దేశంగా మేము భావించడం లేదు. అది అలాంటి ఏం లేవు, అంత దుష్టప్రచారమే అంతవరకు. హైకోర్టు జడ్జి గారు మన తీర్పు ఇచ్చారు ఆగస్టులో. అది 6 నెలలు 6 మంత్స్ లోపల అది మఠాపతి నియమించమని కోర్టు తీర్పు ఇచ్చేసింది. కాబట్టి కోర్టు కూడా ఇచ్చేసింది కాబట్టి ధార్మిక పరిషత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినారు. ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈ లోపల ఒక 10 డేస్లో అయిపోవచ్చని మేము అనుకుంటున్నాం.